బిగ్ బాస్ సీజన్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది బేబక్క. అయితే అనూహ్యంగా బేబక్క మొదటి వారమే ఎలిమినేట్ అయ్యి బయటికి రావడం నిజంగా చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. ఇక ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్లో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ 8కి బిగ్ బాస్ బజ్కి హోస్టింగ్ చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా బేబక్క బిగ్ బాస్ బజ్లోకి ఆహ్వానించాడు అర్జున్. ఇక అర్జున్ ముందుగా నిఖిల్ ఫోటో చూపించి నిఖిల్ గురించి మీరు ఏం చెప్తారు అంటే, నిఖిల్ ఒక ఓసరవెల్లి లాంటి వాడు, ఎప్పుడు ఎవరితో ఎలా ఉంటాడో అర్థం కాదు. అసలు ఆయన ఫస్ట్ నేను నాయకుడు క్వాలిటీస్ ఉన్నాయనుకున్నాను, కానీ ఇంతలా కన్నింగ్ గేమ్ ఆడతాడని నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. నాయకుడు అంటే ఏంటి? ఒకవేళ మన టీంలో ఎవరికన్నా పడట్లేదు అంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకొని వాళ్ళిద్దరిని ఒకటి చేస్తేనే కదా నాయకుడు. అయినా సరే నేను ఆయన్ని నాయకుడిగా స్వీకరించాను, కానీ ఆయన నన్ను మంచిగా స్వీకరించలేదంటూ కొండ బద్దలు కొట్టినట్టు నిఖిల్కి ఏదైతే 2 మాస్కులు ఉన్నాయో అంటూ చెప్పేసింది. అంతేకాదు ఈలోగా అర్జున్ అలా మీరు ఎలా అనుకుంటున్నారు, మీకే ప్రిఫరెన్స్ ఇచ్చాడేమో అంటే, నాకు ప్రిఫరెన్స్ ఇస్తే నాకు తెలుస్తుంది, సోనియాకి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఇది నేనొక్కదాన్నే అంటున్న మాట కాదు, హౌస్లో ప్రతి ఒక్కరికి ఇదే అనిపిస్తుంది. నేను బయటికి ఓపెన్ అయ్యాను, మిగిలిన వాళ్ళు ఓపెన్ అవ్వలేదు. రానున్న రోజుల్లో ఎవరు మాస్కులన్నా కొన్ని రోజులే కదా ఉంటాయి. రిపీట్, నిఖిల్ మాస్క్ ఏంటనేది ఈరోజు నేను తీశాను, అలాగే మిగిలిన హౌస్మేట్స్ కూడా తీస్తారు. ఆయన ఒక ఊసరవెల్లి లాంటోడంటూ నిఖిల్పై కుండ బద్దలు కొట్టినట్టు సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఇక ఆ తర్వాత సోనియాపై మీరు ఏం చెప్తారు అంటే, సోనియా ఫస్ట్ నేనేదో అనుకున్నాను, ఈ అమ్మాయి ఏంటి ప్రతి చిన్నదానికి గొడవ పెడుతుందని, కానీ నిఖిల్తో పోల్చుకుంటే సోనియా చాలా బెస్ట్ అనే చెప్పాలి. తనకి ఏదనిపిస్తుంది ముఖం మీదే మాట్లాడుతుంది. ఇలా మనసులో ఒకటి పెట్టుకొని ముందు ఒకటి మాట్లాడే వాళ్ళకన్నా ఈ అమ్మాయి ఏది ఉంటే అది మాట్లాడుతుంది చూడండి. దాన్ని బట్టి నిఖిల్పై సోనియా బెస్టే. తన ఆట తను బాగా ఆడుతుంది కాబట్టే సోనియాతో ఉంటే బాగా వర్కౌట్ అవుతుందని అనుకున్నాడో ఏమో నిఖిల్. ఏదేమైనా సరే నా దృష్టిలో అయితే వీళ్ళిద్దరిలో సోనియాయే బెస్ట్ అంటూ సోనియా గురించి ఎప్పుడు లేనట్టు మంచిగా మాట్లాడింది బేబక్క. ఇక విష్ణుప్రియ ఆట గురించి మీరు ఏం చెప్తారంటే, ఆమె ఇంకా ఆట మొదలు పెట్టలేదు. ఒకవేళ ఆమె ఆట మొదలు పెడితే కనుక హౌస్లో టాప్ 5 కంటెస్టెంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే విష్ణుప్రియ ఇంకా చిన్న పిల్లలాగే తిరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇక యాష్మి గురించి ఏం చెప్తామంటే, యాష్మి చాలా తెలివైన అమ్మాయి, ఎవరిని ఎప్పుడు ఎలా ఏం చేయాలో అనేది బాగా తెలుసు. అంటే హౌస్లో మీకు జెన్యున్గా అనిపించింది ఎవరు అంటే ఓన్లీ మణికంఠ అని చెప్పింది. తనకి చాలా ఎమోషనల్స్ ఉంటే అవి బయట పెట్టాడు, కానీ తర్వాత అనిపించింది నేను తినని అనవసరంగా అబద్ధం చేసుకున్నానని. కానీ వచ్చే ముందు నాకు పృథ్వీ అలాగే మణికంఠ మంచి ఫ్రెండ్స్ అయ్యారంటూ చెప్పుకొచ్చింది. మరి టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అంటే నిఖిల్, విష్ణుప్రియ, సోనియా, అభయ్ నవీన్ అలాగే మణికంఠ అంటూ చెప్పుకొచ్చింది. మరి చూడాలి ఎవరు టాప్ 5 కంటెస్టెంట్స్గా ఉంటారో. మరి చూశారు కదా, మొత్తంగా బేబక్క బిగ్ బాస్ బజ్లో మాట్లాడిన మాటలపై చేసిన ఆరోపణలు ఏమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.